మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గురుదేవ భవ ఆచార్య దేవ భవ అంటూ ఎంతో గొప్పలుగా చెప్పుకుంటాం. అలాంటిది విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఒక గురువు అంటే ఫిజికల్ డైరెక్టరే దుద్దెడ సోషల్ వెల్ఫేర్ తెలంగాణ సోషల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఫిజికల్ డైరెక్టరు చెప్పాలంటే విచక్షణ రహితంగా ఇక్కడ పిల్లలు సమయపాలన కావచ్చు, ఇందులో మౌలిక వసతులు సరిగా లేక విద్యార్థులకు అనేక ఇబ్బందులు అయితే గురి అవుతుంది. దాదాపుగా 400కు పైగా విద్యార్థులు ఉంటే కేవలం 20-25 వాష్రూమ్లు ఉండడం వల్ల కూడా వాళ్ళకు కొంత సమస్య ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. అయితే సమయపాలనలో కొంత లేట్ అయినందుకు దాదాపుగా 30-40 మంది విద్యార్థులను కూడా విచక్షణ రహితంగా కూడా కొట్టడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ప్రస్తుతం మనం కూడా కొండపాక దుద్దడ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర ఉన్నాము. మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఈ సంఘటన గల కారణాలు ఏంది, మరి ఇక ఫిజికల్ డైరెక్టర్ అంటే రెగ్యులర్ కూడా ఎలా ఉంటాడు, మరి దీనికి మౌలిక వసతులతో పాటు అసలు సమస్యలు ఏందనే విషయాలు కూడా దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ కావచ్చు ఆ అధికారులను కూడా మనం అడిగి తెలుసుకుందాం. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ దుద్దెడ కొండపాక సంబంధించిన ఇక్కడ స్కూల్లో ఉన్నాము. దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, నిన్న ఫిజికల్ డైరెక్టర్ వాసు గారు పిల్లలను దాదాపు 30 మందిని విచక్షణ రహితంగా కొట్టడంపై మీరేమంటారు? సో జరిగిన సంఘటన అయితే చాలా బాధాకరం సార్. అంటే దానిపైన ఎంక్వైరీ ఉంది. మా జోనల్ ఆఫీసర్ మేడం గారు నిన్న ఈవినింగ్ వచ్చి దాని మీద ఎంక్వైరీ నిర్వహించి మేడంకు సెక్రటరీ మేడంకు నివేదిక పంపించారు. దానిపైన ఈరోజు షోకాస్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ షోకాస్ నోటీస్ని మేము వాస్ సార్ పీడీ సార్కి ఇవ్వడం జరుగుతుంది. అట్లే ఈరోజు జడ్జి మేడం కూడా వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళారు. దానిపైన యాక్షన్ అనేది వాళ్ళు ఇచ్చే నివేదికను బట్టి మా సెక్రటరీ మేడం తీసుకుంటారు సార్. ఇప్పుడు దాదాపుగా విద్యార్థులు 480కి పైగా విద్యార్థులు అయితే ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అలాంటిది బాత్రూమ్ను చూసినట్టయితే మాత్రం ఒక 20 వరకే ఉన్నట్టుగా ఉన్నది. ఇది ఎట్లా మరి పిల్లల సమయపాలన ఎలా సాధ్యమవుతుంది సార్? ఇది మనకి రెంటెడ్ బిల్డింగ్ సార్. దీనిలో ఫెసిలిటీస్ గురించి అన్నీ కూడా మేము వాష్రూమ్స్ కానీ డ్రైనేజ్ గురించి కూడా కలెక్టరేట్లో మేము ఆల్రెడీ రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాము. వారు కూడా వచ్చి పరిశీలించి వెళ్ళారు, చేస్తామని చెప్పారు సార్. అంటే దీనికి సంబంధించిన ఇప్పుడు నీట్నెస్ చూసినట్టయితే ఎక్కడక్కడ కూడా వాష్రూమ్ నుంచి వాటర్ లీకేజ్ అవుతుంది. ఒక మోరీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. దోమలు వాళ్ళ పరిస్థితి కూడా పిల్లలకు అనారోగ్యాలు గురయ్యే పరిస్థితులు అవుతున్నాయి. మరి ఎందుకు అంత క్లీన్ చేయడం లేదు? రెగ్యులర్గా క్లీన్ చేపిస్తున్నాం సార్, 2 టైమ్స్ చేస్తాము. కాకపోతే ఈరోజు కొంచెం అటు ఉంటే మొరం పోపించినాము. ఆ మొరం అనేది ఏంటంటే అది కొద్దిగా క్లీన్ చేపిస్తే సెట్ అవుతుంది. ఈరోజు మీకు అట్లుంది, రెగ్యులర్గా క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఆ డ్రైనేజ్ వ్యవస్థ అనేది జనరల్గా మేము కలెక్టరేట్లో రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాము, వాళ్ళు చేస్తాము సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ స్కూల్లో జరిగిన సంఘటన అంటే ఫిజికల్ డైరెక్టర్ విద్యార్థులపై కొట్టిన విచక్షణ రహితంగా కొట్టడం విషయంలో మీరు ఏమంటారు? ఇప్పుడు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఈరోజు విద్యార్థులపైన కర్కశంగా లాఠీ దెబ్బలు కొట్టిండు. విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువు. ఇప్పుడు నేను ఒకటి ఏమంటున్నా అంటే, మీరు పిల్లలు వాళ్ళు ఎంతో స్కూల్కి వచ్చి నేను ఒక ప్రయోజకున్నాయి, నేను సమాజానికి సొసైటీకి ఏమన్నా సేవ చేద్దామని చెప్పేసి వస్తే ఈరోజు విద్యార్థులను తన మనసులోని వేరే బాధలుంటే ఆ బాధ పిల్లల మీద తీర్చుకొని కర్కశంగా కొట్టిండు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఉదయం నువ్వు 5 గంటలకు పిల్లల్ని లేపే బాధ్యత నీది ఉంటుంది. కాకపోతే నువ్వు 6 గంటలకు వచ్చి పిల్లల్ని లేపి నువ్వు ఇన్ టైంలో కాకుండా ముందుగానే మీరు రెడీ అయ్యి మీరు ప్రిపేర్ కావాలని చెప్పడం ఇది దారుణం. మీరు వెంటనే నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని వెంటనే పీడీ వాస్ను సస్పెండ్ చేసి జైలుకు పంపించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి ఉన్నాడు, ఆయనతో మాట్లాడు. చెప్పినాను అసలు ఏం జరిగింది, ఫిజికల్ డైరెక్టర్ కొట్టడానికి గల కారణాలు ఏంటి? నిన్న కొంచెం స్టడీకి లేట్ అయిందని కొట్టిండు. అంటే వాచ్మెన్ భారత్ నా 5 o'clock లేవాల్సింది 5:40కి లేపెట్టిండు, 5:45కి లేపిండు. మాకు కొంచెం లేట్ అయిందని సారు కొట్టిండు. ఎంతమందిని కొట్టిండు? ఒక 15 మెంబర్స్ దాకా ఉంటుంది. అంటే లేట్ అయిన దానికే ఇంత విచక్షణ రహితంగా కొట్టిండు. లేట్ అయింది. ఎట్లా ఉంటాడు విద్యార్థులతో? మంచిగానే ఉంటాడు, అంటే మంచిగా ఫ్రెండ్లీగానే ఉంటాడు, క్లోజ్గా ఉంటాడు. మరి మీ డాడీ ఏడుస్తుండు నిన్ను బాగా కొట్టిండని? నిన్న కొంచెం పెయిన్ ఎక్కువ ఉండే, నిన్న హాస్పిటల్కి వెళ్ళినా. నిన్న సరే, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, చెప్పండి అసలు పరిస్థితి నిన్న ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నిన్న జర కొంచెం ఇబ్బంది ఉండే, ఇప్పుడు కూడా కొంచెం ఇబ్బంది ఉండేదని మా గొడవ పోదాం పని అంటారు. నిన్న చూసిపెడితే ఏం కాదు, ఇంకా జర గట్టిగా కొడితే ఇంకా ఏళ్ళు ఇరుగున్నట వచ్చి మా అబ్బాయి కూడా ఏడ్చినట్టు వేరే పేరెంట్స్ నాకు ఫోన్ చేస్తే నేను ఎక్కడి దాకా తీసిపెట్టి నేను వచ్చేసాను సార్. అట్లా
వాస్తవం చెప్పాలంటే అంటే విద్యార్థులను అయితే కొంచెం మోటివేషన్ చేసినట్టే కనిపిస్తుంది. అంటే దాదాపు 30-40 మందిని కూడా దెబ్బలు కొట్టడం జరిగింది. గతంలో కూడా దెబ్బలు కొడితే కూడా చేయి పాక్షరైన సంఘటన కూడా మనకు తెలిసింది. కాబట్టి వీళ్ళని వెంటనే కూడా వాళ్ళ ఫాదర్ కూడా నిన్న పరిశీలించి హాస్పిటల్ కూడా తీసుకుపోవడం అయితే జరిగిన సంఘటన అయితే వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఇది పరిస్థితి. చెప్పినాను అసలు ఏం జరిగింది, అంత ఎందుకు కొట్టడం జరిగింది ఫిజికల్ డైరెక్ట్ అంటే అసలు చెప్పాలంటే వాచ్మెన్ అని ఉంటాడు అంకుల్. వాచ్మెన్ అన్న 5కి లేపాలి మమ్మల్ని. 5కి లేపకుండా 5:40కి లేపిండు. లేపేసరికి ఏం చేసినాం, ఇంకా 20 minutesలో అంత మార్నింగ్ బాధ కూడా మేము చేయలేము అంత మార్నింగ్. అట్లా అని చెప్పి 5-10 minutes కొంచెం లేట్ అయింది. 15 minutes 20 minutes లేట్ అయింది. 6:20 అట్లా అయింది. ఇక పీడీ సార్ వెనకాల ఆపి అందరికి కొట్టిండు అంతే. ఎక్కడ కొట్టాను దెబ్బలు? వెనక బ్యాక్ సైడ్ కొట్టాం. బ్యాక్ సైడ్ దద్దులు వచ్చినాయా? వచ్చినాం. ఎంతమందికి కొట్టింది ఇట్లా? 19 members. అంటే ఉత్తి ఫస్ట్ ఇయర్ నుంచి 19 members. ఇక మొత్తం టోటల్ అంటే 30-40 members ఉంటారు. మిగతా విద్యార్థులు ఎక్కడ? రాహుల్, గణేష్. చెప్పినాను అసలు ఏమైంది, ఏం జరిగింది? యాక్చువల్లీ 5కి లేపాల్సింది మాకు, 5:40కి లేపారు. ఎవ్రీడే 6కి స్టడీ ఉంటుంది. కానీ మాకు 20 minutes స్టడీ పోక మేము లేట్ వచ్చినాం, ఒక 10 minutes. సార్ వరుసగా నిలబడి కొట్టిండు. కొట్టినాక సార్ ప్రిన్సిపల్ సార్ చెప్తే పేరెంట్స్ వచ్చిర్రు, అంతా అయిపోయింది. దేంతో కొట్టిండు? కర్రలతోనా? కర్రతోని కొట్టి తెలుసుకోవచ్చు. దాదాపు 30-35 మంది విద్యార్థులను అయితే చితకబాదినట్టుగా చెప్తున్నారు. కొందరు వాస్తవం చెప్పాలంటే ఊళ్ళలోకి వెళ్ళిపోయినట్టుగా వేరే విద్యార్థులు చెప్తున్నారు. అంటే ఎంతో కొంత పిల్లలు కూడా ప్రిన్సిపాల్ కావచ్చు, లెక్చరర్స్ కూడా ఏమంటారని కూడా భయాన్ని కూడా కొంత చెప్పలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. ఏం జరిగిన విషయం కూడా పూర్తి వివరాలు అయితే మనకు బయటికి చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ప్రస్తుతం అయితే ఈ స్కూల్కి సంబంధించిన వాష్రూమ్స్, ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. చాలా అధ్వానమైన పరిస్థితుల్లో మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ చూడొచ్చు ఎంత గలీజ్గా ఉన్నాయంటే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మొత్తం వాటర్ కూడా నిండిపోయి ఉన్నాయి. ఈ క్లీనింగ్ కావచ్చు, ఇక్కడ వాటర్ చూడ ఎక్కడక్కడ లీకేజీ. ఈ డోర్స్ కూడా ఎంత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ డోర్స్ చూసినట్టయితే కూడా ఇంత ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే చూడవచ్చు, ఇక్కడ తుప్పు పట్టిపోయి కావచ్చు, ఎంత క్లీనింగ్ లేదు. దాంతోపాటుగా ఇక్కడ చూసినట్టయితే అక్కడ నుంచి విజువల్లో చూసినట్టయితే అక్కడ నుంచి కూడా మొత్తం వాటర్ లీకేజ్ అవుతుంది. ఇక్కడ వాష్రూమ్ నుంచి వచ్చినా కూడా అంటే 1 పార్క్ సంబంధించింది కావచ్చు, ఇది డ్రైనేజ్ అయితే ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే మొత్తం బురదమయంలో ఇలా వాష్రూమ్స్ అయితే నిండిపోయిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అటు నుంచి పైనుంచి అంటే విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత అని కూడా పాఠాలు చెప్తారు, కానీ ఏం లాభం? దీనికి సంబంధించిన యాజమాన్యం కావచ్చు, దీనికి సంబంధించిన అధికారులు దీనికి మరి ఉన్నారా లేదా అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్లీనింగ్ చూడు, ఎందుకంటే ఇప్పుడు దోమకాటు సీజన్ కాబట్టి ఈ సీజన్లో దోమలు కూడా వాళ్ళు కూడా పిల్లలకు కూడా ఎన్నో వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధులు రావడం కూడా పిల్లల అనారోగ్య పరిస్థితికి అయితే గురయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. ఏది ఏమైనప్పుడు కూడా ఇంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ ఈ హాస్టల్లో కనిపిస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ పరిసరాలు, ఈ స్కూళ్ళు కళాశాల పరిసరాలు చూసినట్టయితే మాత్రం చాలా దారుణంగా ఉందని. ఇక్కడ కిటికీలు కూడా చూడండి, అసలే చలికాలము, పైగా ఎంతో చలితో పాటుగా ఇక్కడ కిటికీలు పలిగిపోయి ఉన్నాయి. ఇది ఎంతో ప్రమాదకరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు తెలిసిదేలే కూడా దీన్ని పట్టుకున్నా కూడా వీళ్ళ గాయాలయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. కనీసం స్కూల్ అన్నప్పుడు, రెసిడెన్సెస్ ఉన్నప్పుడు మినిమం మౌలిక వస్తువులు అయితే ఇక్కడ ఖచ్చితంగా కొరబడిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చెప్పాలంటే పిల్లలకు ఇప్పుడు స్కూల్ వసతులు అయితే చూసినాం, మనం రెసిడెన్షియల్ స్కూల్ విషయాలు అయితే చూసినాం. ఇక్కడ కిటికీలు చూసినట్టయితే కూడా ఎక్కడెక్కడ పలిగిపోయి ఉన్నాయి. ఇక్కడ చలికాలం కాబట్టి పిల్లలు కూడా ఎంతో చలికి కూడా ఎన్నో అనారోగ్య పాలయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఇక్కడ చూసినట్టయితే కనీసం డోర్స్ కూడా లేవు. పరిశీలించినట్టయితే నిజంగా క్లాస్ రూమ్ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి, కానీ ఇక్కడ ఎక్కడ చూసినా అటు వాష్రూమ్స్ కావచ్చు, ఏది ఏమైనా ఇక్కడ క్లాస్ రూమ్ చూసినట్టయితే కనీసం పిల్లలు అయితే కింద కూర్చొని చదువుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తుంది. ఒక బెంచెస్ కానీ టేబుల్స్ కానీ ఎలాంటివి కూడా లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే మొత్తం కింద కూర్చొని కూడా విద్యను అభ్యసిస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ సిద్దిపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కు నిన్న జరిగిన సంఘటన గురించి మాజీ FDC చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. అసలు సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకో. సార్ చెప్పండి సార్, ఈ సంఘటన గల కారణాలు ఏంది, మీరు పరిశీలించిన విషయాలు ఏందో చెప్పండి. ఇది సోషల్ వెల్ఫేర్ కొండపాక రెసిడెన్షియల్ స్కూలు. ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపు 800
పైచీలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివించుకోవాలి, రెసిడెన్షియల్ స్కూల్లో ఒక స్వర్గంలాగా ఉంటుందన్నటువంటి వాతావరణాన్ని కేసీఆర్ గారు క్రియేట్ చేశారు. సంవత్సర కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 58 మంది పిల్లలు చనిపోయినారు. కనీసం ఫుడ్ పాయిజన్ అవుతుంది. డైలీ రాష్ట్రంలో ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కావడము, హాస్పిటల్ తీసుకెళ్లడం, అక్కడ ఆ పిల్లలు ఒక భయానకమైనటువంటి వాతావరణంలో రెసిడెన్షియల్ స్కూల్ నడుస్తూ ఉన్నాయి. మా హరీష్ రావు గారు, ప్రవీణ్ కుమార్ గారు, ఇక్కడ మా విద్యార్థి విభాగాలు ఇవన్నీ కూడా మేము విజిట్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ కొండపాక రెసిడెన్షియల్ స్కూల్ సోషల్ వెల్ఫేర్లో 38 మంది పిల్లల్ని, అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లల్ని ఒంగోబెట్టి సీరియల్గా ఒక షాడిస్ట్ మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్ వాసు అనే వ్యక్తి లాఠీతోని జులిపిచ్చి ఒక భయమైనటువంటి భయానక వాతావరణాన్ని ఈ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టారు. మేము వచ్చి అడిగితే కూడా మీకు చెప్తే రేపటి నుండి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తారని చెప్పి పిల్లలు భయపడతా ఉన్నారు. అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి పెట్టిండ్రు ఇక్కడ. దాన్ని మేము విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడే జడ్జి గారు కూడా విజిట్ చేశారు. మరి మా తరపు మేము కూడా మా డిమాండ్ ఏంటంటే సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి సెక్రటరీ గారు వెంటనే విజిట్ చేయాలి, అతని మీద ఎఫ్ఐఆర్ చేయాలి, అతన్ని జైల్లో పెట్టాలి, దాన్ని లైఫ్లో మొత్తం రివ్యూ చేయాలి. ఎందుకంటే మరి దాదాపు 1000 రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రుల మాదిరిగా చూసుకోవాలి, ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో ఆ పిల్లల్ని చూసుకోవాలి. తల్లిదండ్రులను వదిలిపెట్టేసి చిన్న పిల్లలు చదువు కోసం ఇక్కడికి వస్తే వాళ్ళ మీద లాఠీ దెబ్బలు పెట్టి కొట్టడం వల్ల ఆ పిల్లలు ఒక భయానకమైన ఒక నరకంలో జీవిస్తున్నట్టుగా ఉంది. వాళ్ళు ఇంత భయంగా ఉంటే ఎట్లా చదువుకుంటారు? వాళ్ళ ఫ్రీ లేకుండా వాళ్ళు చదువుకునే ఎట్లా? ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మా డిమాండ్ ఏమంటే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళని సస్పెండ్ చేయాలి, వీళ్ళని జైలుకు పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ 1-2 రోజుల్లో కనుక తీసుకోకపోతే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున హరీష్ రావు గారు ఇక్కడికి ఇస్తారు. అదే కాకుండా మరి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా చేపట్టి మా విద్యార్థి విభాగాలు వీళ్ళందరూ మా సంబంధించిన మేము ఎంతసేపు కొట్లాడు, మాకేదో న్యూస్ కావాలని కాదు, ఏదో వార్తలు కావాలని కాదు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చూడండి, ఎంత చిన్న పిల్లలు. అమ్మా నాన్నను వదిలిపెట్టి రెసిడెన్షియల్ స్కూల్లోకి వస్తే వాళ్ళని ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో చూసుకోవాల్సినటువంటి పిల్లల మీద లాఠీ దెబ్బలు పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఇక్కడనే కాకుండా స్కూళ్ళలో అయితే అనేక సమస్యలు, మౌలిక వసతులతో పాటు విద్యార్థులు అయితే చాలా సమస్యలు అయితే కనిపిస్తున్నట్టుగా చాలా కథనాలు అయితే కనిపిస్తున్నాయి సార్. దీని విషయంలో మీరేమంటారు? మేము చూస్తున్నాం కదా, మా ఈ సంవత్సర కాలం నుంచి డైలీ మేము ఏదో ఒక విజిట్ చేస్తూనే ఉన్నాం. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి మా విద్యార్థి విభాగాలు, మేము, మా పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా చాలామంది గతంలో ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండే ఆ తల్లిదండ్రులు మాకు రెసిడెన్షియల్ స్కూల్లో మా పిల్లోడిని చదివించుకోవాలి, మాకు సీట్ కావాలి అని చెప్పి తాపత్రయపడేవాళ్ళు. ఇలా నేను పోను బిడ్డో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్కి అనే విధంగా నేను పోను తల్లి, నేను అమ్మ నాన్న ఇక్కడే చదువుకుంటాను, నేను ఆ స్కూల్కి పోను అనేటువంటి వాతావరణం క్రియేట్ అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ను గాలికి వదిలిపెట్టిండు. రేవంత్ రెడ్డి గారికి ఇంత సోయి ఉండాలి. ఇన్ని స్కూళ్ళల్లో విద్యార్థులు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, చనిపోతున్నారు, లాఠీ దెబ్బలు తింటున్నారు, ఒక భయానక వాతావరణంలో బతుకుతూ ఉంటే కనీసం చీమ కుట్టినటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి బిడ్డలైనా, మన బిడ్డలైనా, వీళ్ళంతా ఎవరి బిడ్డలైనా తెలంగాణ బిడ్డలు. వాళ్ళు ఫ్యూచర్, వాళ్ళ లైఫ్, వాళ్ళు చదువుకొని కష్టపడి చదువుకుంటే కదా వాళ్ళ లైఫ్ ఉండేది. అలాంటి లైఫ్ని భయానకమైనటువంటి వాతావరణంలో చూడడం చాలా సమంజసంగా లేదు. దీని మీద సీరియస్గా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. మరి విద్యాశాఖ మంత్రి కూడా లేడు, అది కూడా విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పెట్టుకున్నాడు. మరి ఆ విషయం ఆయనకు మరి ఎలాంటి ఆలోచన ఉందో. కాబట్టి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇమ్మీడియట్గా ఇక వాష్రూమ్ లేవు. దాదాపు 480 మంది స్టూడెంట్స్ ఉన్నారు. పొద్దున లేవంగానే వాష్రూమ్కి వెళ్ళాలి, స్నానం చేయాలి, టైం స్కూల్కి రావాలి, బుక్ పట్టుకొని చదువుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. దాదాపుగా 50 వాష్రూమ్స్ అవసరం ఉంటాయి. కనీసం వెంటనే దీనికి ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఒక 50 రెసిడెన్షియల్ వాళ్ళ మరి ఇక్కడ యాజమాన్యానికన్నా చెప్పి సరిపడేటువంటి వాష్రూమ్స్, మరి అదేవిధంగా బాత్రూమ్లు
ఇవన్నీ కూడా కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒంటరి ప్రతాప్ రెడ్డి గారు అయితే నిజంగా ఈ స్కూల్ విజిట్ చేసి అనేక సమస్యల మీద అయితే ఆయన ప్రత్యేకంగా కూడా చొరవ చూసి ఇట్లా ఫుడ్ ఎలా ఉంది అలాగే ఫిజికల్ డైరెక్టర్ ఇట్లా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఒక వ్యక్తి, ఒక గురువు పొజిషన్లో కూడా, ఎందుకంటే ఈ స్కూల్లో నిరుపేదలకు సంబంధించిన విద్యార్థులు ఎక్కువ విద్యను అభ్యసించడానికి వస్తారు కాబట్టి వాళ్ళను విచక్షణ రహితంగా కూడా ఫిజికల్ డైరెక్టర్ వాళ్ళని కొట్టడం అయితే సాదృష్టికి రావడం జరిగింది. వెంటనే కలెక్టర్ కావచ్చు, దీనికి సంబంధించిన అధికారులు వచ్చి కూడా ఇక్కడ పరిశీలించి కూడా వీళ్ళ సమస్యలను తెలుసుకొని కూడా వెంటనే కూడా పరిష్కరించాలని కూడా కోరుతున్నాడు. దాంతోపాటు కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి విద్యాశాఖను కూడా తన ఆధీనంలోనే ఉంది, వెంటనే కూడా విద్యాశాఖ కూడా దానికి సంబంధించి కూడా సమస్యను తీర్చి వెంటనే రాష్ట్రంలో ఉన్న అనేక విశ్వవిద్యాలయాలు కావచ్చు, అలాగే సాంఘిక సంక్షేమ గురుకుల కావచ్చు, విద్యా వ్యవస్థను అయితే బలోపేతం చేయాలనే విషయాన్ని అయితే మనకు చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.